एक दुर्भाग्यपूर्ण घटना घटी है। एयर इंडिया का AI-171 जो अहमदाबाद से लंदन जाने वाला जो फ्लाइट था वो क्रैश हो गया है। उसमें कुल 242 लोग थे, 230 पैसेंजर थे और 12 क्रू मेंबर्स थे। तो वहाँ पे अभी सब राहत का कार्य शुरू है। రైట్, అది సివిల్ ఏవియేషన్ MOS ఆయన చెబుతున్న మాట. మురళీధర్ ఆయన ఏమంటున్నారంటే ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ. కానీ ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఆయన కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించాడు. ఆయన ఏమంటున్నాడు అనేది ఒక్కసారి విజువల్లో చూద్దాం. ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. అసలు ఏం పని చేయట్లేదు, ఏమీ బాలేదు అంటూ వీళ్ళ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆ వ్యక్తి ఏమన్నాడో విందాం, మాట్లాడితే ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. धीरे 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 రైట్, ఆ వ్యక్తికి సంబంధించి ఒకసారి బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక తన మాటలు ఎక్కడ కూడా మనకి వినిపించని పరిస్థితి. కానీ అక్కడ పాయింట్అవుట్ చేస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇదిగో వాడు కూడా పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఎక్కడా కూడా ఆ ఘటనకు సంబంధించి అక్కడ క్లారిటీ లేదని చెప్పుకోవాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఎందుకంటే ఆ వీడియోలో తను ఏమంటుండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆడియోతో సైతం. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happening. Remote isn't working. Nothing is working. I don't know why I booked this flight again. రైట్, ఆ వ్యక్తి చెబుతున్న మాటలు మీరు చూస్తుంటారు. ఏమంటున్నారంటే ఏసీ పనిచేయటం లేదు, నథింగ్ ఈజ్ వర్కింగ్. మరి ముఖ్యంగా చెమటలు పడుతున్నాయి, ఏసీ పనిచేయట్లేదు, చెమటలు పడుతున్నాయి, దాంతోపాటు స్క్రీన్ పనిచేయట్లేదు అంటూ కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించాడు. అసలు ఇందుకే ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే ది వర్స్ట్ ఎయిర్లైన్స్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ఆ వ్యక్తి వీడియోలోనే చెప్తున్నాడు. అటు 787-8 డ్రీమ్ లైనర్ అంటూ కూడా ప్రస్తావించాడు. మీరు వినుంటే కనుక ఆ డిస్ప్లే చూపిస్తూ బటన్ నొక్కుతూ ఉంటే అది పనిచేయటం లేదు, ఏసీ పనిచేయటం లేదు, దాంతోపాటు సర్వీస్ ఎక్కడ బాగాలేదు. 787కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలోని ఆ పేరు ప్రస్తావిస్తూనే ఒకవేళ కావాలంటే నేను మరింత సమాచారం ఇస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణం చేశాడు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది కదా ఈ 787. ఆ వ్యక్తి చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. ఆకాష్ వత్స ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. ఐ వాస్ ఇన్ ద సేమ్ డామ్ ఫ్లైట్ 2 hours బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ AMD అహ్మదాబాద్కి సంబంధించి. ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్.
noticed unusual things in this plane, made a video to tweet to Air India. I would want to give more details. Please contact me అంటూ కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించి అట్ ద సేమ్ టైం మరికొన్ని ఈ అంశానికి సంబంధించి యాక్ట్ చేస్తూ చెప్పుకొచ్చాడు. ఆకాష్ వత్స అనే వ్యక్తి ప్లేన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చెప్పుకొచ్చాడు ఏమని, ఈ ఫ్లైట్ 2 గంటల ముందు, అక్కడ మీరు ఒకసారి ఆలోచించండి, I was in the same damn flight 2 hours before it took off from the Ahmedabad. 2 గంటల ముందు, అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ముందు 2 గంటల ముందు అదే ప్లేన్లో నేను ఉన్నాను. ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు అహ్మదాబాద్. లక్కీ యు ఆర్ ఆకాష్ వత్స అంటూ అక్కడ కమెంట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు నోటీస్డ్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ దిస్ ప్లేస్, అంటే ఈ ప్లేన్లో అసాధారణ పరిస్థితులు నేను చూశాను. దాంతోపాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. ఆ వీడియోని ట్యాగ్ చేశాడు ఆయన. ట్యాగ్ చేస్తే ఏమంటున్నాడంటే, ఎయిర్ ఇండియాకి సంబంధించి ట్యాగ్ చేస్తే ఏమంటాడు, ఐ వుడ్ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్, మరింత సమాచారం అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా ఎయిర్ ఇండియాను అక్కడ ట్యాగ్ చేశాడు. ఆ వీడియో మీరు విన్నారు. ఆ వీడియోలో ఏమంటున్నాడు, ఏసీ పనిచేయట్లేదు, దాంతోపాటు ఆ డిస్ప్లే పనిచేయట్లేదు, అసౌకర్యంగా ఉంది, ఫెసిలిటీస్ బాగాలేవు, అందుకే ఇటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడున్న ఏర్పాట్లు సరిగ్గా లేవు, ఏర్పాట్లు చురుగ్గా లేవు, దీంతోపాటు ఎవరు కమ్యూనికేట్ చేద్దామంటే ఎవరు పట్టించుకోవటం లేదు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చాడు అదే వీడియోలో. ఇంకా ఏమంటున్నాడు, ఆ వీడియో కనుక మీరు గమనిస్తే ఆ వీడియోలోనే చెప్పడం జరుగుతోంది. ఏమంటున్నాడంటే, ఇటువంటి కారణాల రీత్యానే ఎయిర్ ఇండియా ప్రపంచంలోని ఆల్ రైట్ ఇదే అంశానికి సంబంధించి ఎంఏ మాట్లాడుతూ లైవ్ చూద్దాం. This is Ayush Iqbal from ANI. So my first question is, what is the latest update that the ministry is getting on the Ahmedabad air crash? Has our external affairs minister spoken with his British or Canadian counterpart? And second one is related to the recent telephonic conversation between our Prime Minister and the Canadian Prime Minister. Did the Khalistani extremism issue came up during the talks? And how do you look at India-Canada relationship ahead of Prime Minister's expected visit to Canada this week? Suveda? Sir, could you give us an understanding of India's engagement with China on the rare earths material issue, given the fact that it's been having a significant impact on industries like auto in India? Are there any timelines that you're looking? अभी तुरंत ही जैसे ही इस क्रैश की घटना हुई और उसके बाद ये जानकारी आई कि उसमें उदयपुर के कुछ पैसेंजर्स होने की भी बात है, माननीय मुख्यमंत्री जी द्वारा भी तुरंत उसके बारे में जानकारी ली गई. जो शोक संपन्न परिवार है उनसे भी बातचीत करी गई और जो भी अभी बिकॉज क्या स्थिति है रेस्क्यू की और सर्वाइवर्स की वो हमें थोड़ी देर से पता लगेगी, पर जो परिवारजन यहाँ पर है उपस्थित उन सभी को इस बात के लिए पूरा ये बात बताई गई है कि प्रशासन और सरकार पूरा उनके साथ है और जो भी उनको इस दुखद घड़ी में जो मदद की आवश्यकता होगी, जो सहायता की आवश्यकता है, तो वो हम प्रोवाइड कराएंगे. सर, सभी के परिजनों तक प्रशासन का संपर्क हो पाए? जो हमारे अभी तक प्रिलिमिनरी जानकारी में जो 4 पैसेंजर्स उदयपुर के आए हैं उन सभी के से प्रशासन का संपर्क हो गया. और भी किसी के होने की संभावना है सर? नहीं, देखिए अभी जो जानकारी में हमारे को जो जानकारी मिली थी उसमें 4 पैसेंजर्स थे, चारों के परिवारजन से हमने कांटेक्ट कर लिया. मुख्यमंत्री जी ने आपसे जानकारी दी? हाँ बिल्कुल, जैसा मैंने बताया, जैसे ही ये घटना हुई और उसमें इस बात की जानकारी आई कि उदयपुर के पैसेंजर्स थे तो माननीय मुख्यमंत्री जी द्वारा तुरंत इस पे बहुत चिंता व्यक्त की गई और जानकारी भी ली गई और जो परिवारजन है उनसे भी बातचीत की. सर, ये घर से कब निकले थे? ये सब मेरे को आप Nothing is working. I don't know. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నలుగురు ప్యాసింజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. నలుగురు ప్యాసింజర్స్ దిగిపోయారంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. నలుగురు ప్యాసింజర్లు ఉదయపూర్ నుంచి ఉన్నారంటూ కూడా తను చెప్పుకొచ్చాడంటే అక్కడ పరిస్థితి అర్థమవుతోంది. ఆ వీడియో విన్న వాళ్ళు ఎవరికైనా సరే అనుమానం కలుగుతుంది.